నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. రీసెంట్గా ఇష్యూస్ అవుతున్నాయి ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ అబ్బా ఏం ఎత్తాలనుకున్నావు అదే ఎత్తావు శివ. మంచి క్వశ్చన్ వేసావు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ కాకపోయినా కూడా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నా దీని గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. యా, నడుస్తున్న ఇష్యూస్ అయితే దాంట్లో నా పేరు కూడా వచ్చింది. 9లో ఉన్నాను నేను. లెక్క పెట్టుకుంది అనమాట. ఓకే, సీరియల్ నెంబర్ 1 2 3 ఎక్కడ ఉన్నాను అని. 9లో ఎందుకు బెట్టింగ్ యాక్చువల్లీ దీని గురించి ఆల్రెడీ నువ్వు 1 year బ్యాక్ అడిగావు ఒక ఇంటర్వ్యూలో అడిగావు యాక్చువల్లీ. సో బెట్టింగ్ యాప్స్ అని ఏంటంటే దీని గురించి నాకు నిజంగానే ఏమి అవగాహన అనేది ఏమి లేదు. దీనివల్ల పీపుల్ సఫర్ అవుతారని తెలియదు సీరియస్లీ. ఓకే, ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ అనేది నేను 2 చేసినట్టున్నాను. 2 గుర్తులేదు యాక్చువల్లీ. మానేసి 1 year పైన అయిపోయింది నేను బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో అంత సర్కిల్ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి అందరు చేస్తున్నారు కాబట్టి నేనేమనుకున్నా ఓకే చేస్తే తప్ప లీగల్ ఉంది అలా కాదు కానీ లీగల్ ఉందేమో. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసినప్పుడు మనం వి ఆల్సో లైక్ మనం ఎంత సెలబ్రిటీస్ అయినా వి విల్ సమ్ అదర్ డే మనం కొత్తని ఫాలో అవుతాం, ఇన్స్పైర్ అవుతాం చూసి. ఇప్పుడు నా లైఫ్లో శివ ఉన్నారు అనుకోండి, మనం యాక్చువల్లీ వసంతి రాకముందు నేను మీకు మెసేజ్ చేశాను, మీకు గుర్తుందో లేదు. మీరు ఒక ఇష్యూ మీద, ఒక అమ్మాయి ఇష్యూ మీద మీ యాంకరింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్న స్టెప్ బాగుంది, మీ అంటే వాయిస్ రేజ్ చేశారు కదా, నాకు చాలా నచ్చింది. ఐ రెస్పెక్ట్ యూ అని పెట్టాను మీకు. అప్పుడు అది లాంగ్ బ్యాక్, అది ఒక 4 years పైనే అవుతుంది అనుకుంటాను శివ. సో అలా మనం ఇన్స్పైర్ అవుతాం కొంతమందిని చూసి. మేబీ ఓకే, అరే మనము ఫాలో అయ్యే సెలబ్రిటీస్ పెడుతున్నప్పుడు అది నెగిటివ్ కాదేమో, లీగల్ అయి ఉండొచ్చేమో అని తను వితౌట్ నాలెడ్జ్ తను పెట్టడం జరిగింది. అది నాకు కూడా తెలియదు అనమాట, బికాస్ ఐఎమ్ నో వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రమోషన్స్. తన ప్రమోషన్స్, తన సీరియల్స్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ నాది ఉండదు. తన కెరీర్ తనది, నా కెరీర్ ఇండివిజువల్ గా. అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే నాకు ఏ అవగాహన లేకుండా నేనైతే పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. అక్క వై ఆర్ డూయింగ్ దీస్ అండ్ ఆల్. నాకు పర్సనల్ గా మెసేజ్లు కూడా వచ్చాయి, నాకు మెసేజెస్ రావడం అక్క డోంట్ డూ దీస్ అండ్ ఆల్, చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని గురించి కూడా యాక్చువల్లీ వి హావ్ అ ఫ్యాన్ బేస్, మంచి ఫ్యాన్స్ ని కోల్పోతున్నారు మీరు. ఫాలోవర్స్ నాకు చాలా తగ్గిపోయే వాళ్ళు, చాలా మంచి ఫ్యాన్స్ కోల్పోతున్నారు మీరు. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవంతా చేస్తున్నాం అది ఇది అంటే నాకు అనిపించింది ఏంటిది ఇలా నాకు కమెంట్స్ వస్తున్నాయి, మేబీ నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని ఐ స్టాప్డ్ ఇట్ శివ. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా నాకు వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ చెప్పాలంటే. దే ఆర్ లైక్ ప్యాకేజ్ మీద నాకు వస్తూ ఉండేవాళ్ళు. ప్యాకేజ్ ఇంత ఇస్తాం 1 year కి 2 year కి. నాకు ఈ ప్యాకేజెస్ ఉంటాయని నాకు తెలియదు. 1 year కి 2 year కి ప్యాకేజెస్ ఉంటాయి. నేనంటే ఒక వీడియోకి చేస్తాను, ఐ జస్ట్ ఒక వీడియోకి చేసేసి నేను ఆపేసాను. ప్యాకేజెస్ అప్పుడు 10 lakhs అంటే 1 year కి 1 year కి 5 lakhs ఒక్కొక్క ప్యాకేజ్, ఒక్కొక్క గేమింగ్ యాప్ ఒక్కొక్క ప్యాకేజెస్ ఇచ్చేవాళ్ళు. వద్దులే అంటే మీరేం అప్లోడ్ చేయకండి, మాకేం కొలాబులు ఇవ్వకండి, జస్ట్ మీరు వీడియో చేసి మాకు ఇవ్వండి చాలు అనేవాళ్ళు. ఓకే, నాకు డైరెక్ట్ త్రూ వాళ్ళ నుంచి కూడా జస్ట్ సో మన ప్రొఫైల్లో లేదు, మనం ఏం చేయం కదా, సో మనకేమి ఏం ఇష్యూ ఉంటుంది అన్నట్టు తను ఆ సెన్సెస్లో పెట్టింది. యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలి అని అంటే నాకు పర్సనల్గా మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యి ఒక 2-3 times ఇలా మెసేజ్ చేస్తే ఎలా అంటే మీ వైఫ్ పెట్టారు అది అని చెప్పి కొన్ని కమెంట్స్ వచ్చాయి. దట్ మేడ్ మీ హర్ట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ తప్పు కాదు అది, అంటే సరే ఇప్పుడు నా వైఫ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు ఒకసారి తనతో మాట్లాడాను, మరి ఏంటి ఇలా బెట్టింగ్ యాప్స్ ఇది ఇష్యూ ఏంటి అని. అంటే ఇప్పుడు కాకుండా ఫర్దర్గా అయినా ఫ్యూచర్లో అయినా డెఫినెట్గా దీనివల్ల ఒక ఇష్యూ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ చేయకూడదు మనం. అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే, చేయకూడదని పక్కన పెట్టేస్తే పీపుల్ ఆర్ సఫరింగ్. చేయకూడదు. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మెసేజింగ్ మీ పర్సనలీ అండ్ దే ఆర్ లైక్ మిమ్మల్ని నమ్మి పెట్టాము, నాకు ఇదంతా తీసుకోలేకపోయాను నిజంగా, అయ్యో రామా ఇంత జరిగిపోతుందా నా సైడ్ నుంచి. తనకు పే చేసింది కూడా దాని తర్వాత నుంచి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తనకు పే చేసిన వీడియో నేను మొన్న అడిగాను యాక్చువల్లీ హౌ మచ్ దే పేడ్. ఇంకొకటి కూడా ఆ వీడియో పెట్టిన తర్వాత నేను అవేర్నెస్ పెట్టడానికి నేను స్టేటస్ కూడా పెట్టాను, అంటే డోంట్ ఫాలో ఆల్ దిస్ మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, మీరు 100కి 10 సార్లు ఆలోచించి మీరు పెట్టండి మనీ మీది. మేము పెట్టినంత మాత్రాన వసంతి కృష్ణ ఐ హావ్ దట్. ఇప్పటికి నేను మొన్నే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. అది బెట్టింగ్ యాప్ వాళ్ళు మెసేజ్ పెట్టిన మెసేజ్లు ఉన్నాయా? డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ నుంచి నాకు రావు కదా, పిఆర్ నుంచి వస్తాయి కదా శివ. అచ్చా, పిఆర్ నుంచి. దీని తర్వాత మళ్ళీ ఏ ఇష్యూ అయితే ఉందో ఇది రాకముందు వన్ ఫైన్ డే మన పిఆర్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ తో వచ్చారు, ఒక 10 lakhs అనే ప్యాకేజ్
ప్యాకేజ్ తో ఒక 1 year కాంట్రాక్ట్ తో వచ్చారు తన దగ్గర. నేను ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టిన తర్వాత నేను ఇది పెట్టేస్తాను ఇమీడియట్, నమ్మకండి అని చెప్పి సో అది వెతికి మరి స్క్రీన్ షాట్ తీసింది. అంటే నువ్వు అవేర్నెస్ కోసం ఆ రోజు పెట్టావా లేదా అని చెప్పి. May 3rd, 2024 2024 మే. సో అల్టిమేట్లీ ఏంటంటే శివ, మనకు ఒక 10 lakhs ప్యాకేజ్ వచ్చిన తర్వాత కూడా తను నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, మనం డబ్బుల కోసం అన్ని చేయం. ఆల్రెడీ మనకు ఒక చిన్న వీడియో, నువ్వు ఒక చిన్న వీడియో, చిన్న వీడియో తనకు దే పేడ్ like 20,000 ఒకటే వీడియో, తన ప్యాకేజ్ గీకేజ్ ఏం లేదు. సో ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మనకు కమెంట్స్ ఏం రాలేదు, సెకండ్ వీడియో కమెంట్స్ వచ్చేసరికి మనకు వద్దు అని చెప్పేసి వి స్టాప్ డిట్. ఆ 10 lakhs ప్యాకేజ్ వచ్చినా కూడా డబ్బులు మనుషులకు అవసరమే, మన డైలీ లైఫ్ లో అవసరమే, కానీ అలా అని చెప్పి మనం అన్ని చేయలేం. సో ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది, ఒకళ్ళకి నొప్పించేది మనం చేయలేం కదా. సో అందుకే దాని తర్వాత మేము అసలు దాని గురించి డిస్కషన్ లేదు. దాని తర్వాత మీరు ప్రొఫైల్ చూడండి, ఎక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ లేవు. ఏమన్నారు మళ్ళీ ఫోన్ చేసి? నన్ను ఎవరేం ఫోన్ చేసి ఏమనలేదు, కానీ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇక్కడికి పిలుస్తున్నారు, అక్కడ పిలుస్తున్నారు అన్నట్టు. నో నాకైతే ఎలాంటి ఫోన్స్ రాలేదు, నా మీద ఏ కేసు అయితే ఫైల్ అవ్వలేదు, బట్ నా పేరు అయితే వచ్చింది. సో నాకు కూడా అది కూడా నా సీరియల్ టీం నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి నాకు మేడం మీ పేరు వస్తుంది ఏంటి, 2 days నుంచి మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియో అనేది, ఏదైతే పేరు లిస్ట్ వీడియోలు దాంట్లో నా పేరు ఉంది. అండ్ ఈరోజు కూడా ఎవరో అడ్వకేట్ ఎవరో నాకు లుక్ ఎట్ దిస్ ప్రొఫైల్ అని చెప్పి నాకు మెసేజ్ అంటే ట్యాగ్ చేయడం జరిగింది. నాకు ఒకటే చేశాడు, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడే చూసుకున్నాను యాక్చువల్లీ. సో జరిగింది అయితే ఇదే యాక్చువల్లీ. సో నాకు తెలిసి ఏదో అందరూ పాడైపోవాలి అని చెప్పి అయితే నేనైతే చేయలేదు. See, whatever now happening is it's for completely good cause. ఈ నాన్వేష్ణ గారు కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన లాగిన ఒక చిన్న తీగ చాలా పెద్ద విధ్వంసమే క్రియేట్ చేస్తుంది, అది మంచిదే. ఆయన చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మిగతా వాళ్ళు, అంటే ఇప్పుడు నాలాంటోడు ఫేస్ తెలియనోడు వచ్చి చెప్తే ఎవడు వినడు. ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఏంటంటే జనాలు డెఫినెట్ గా ఆయన ఫాలో అడ్మైర్ అయ్యేటోడు వింటారు. ఏంటంటే ఈ 1 year లో ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇది ఈ ఇష్యూ? అంటే 1 year లో ఎంత మంది చేస్తున్నారు, ఎంత మంది సెలబ్రిటీస్ కానీ ఇంక్లూడింగ్ మీ కానీ చేస్తే అప్పుడే ఎందుకు ఇది రైజ్ అవ్వలేదు? అంటే అప్పుడు రైజ్ చేశారు, అప్పటి నుంచి వచ్చింది, రైజ్ అవుతుంటది, ఎప్పుడు పాయింట్లు అవుతుంటాయి. కాకపోతే మరి ఈ 1 year లో చాలా మంది సఫర్ అయ్యి ఉంటారు కదా. ఈ 1 year లో అంటే లైక్ ఒకరు చెప్తున్నారు ఇలా అని, దాని తర్వాత ఇంకొకరు అలా మాట్లాడడం వల్ల. అండ్ ఈ మధ్యకాలంలో ఏం ట్రెండింగ్ టాపిక్స్ లేవు, న్యూస్లు కూడా ఏమి లేవు, యూట్యూబ్ కూడా ఖాళీగా ఉంది. ట్రెండింగ్ ఏదో వచ్చింది ఒక టాపిక్, దాన్ని అందులోనే సెలబ్రిటీస్ పేర్లు అన్నీ రావడం జరిగాయి, అందరి పేర్లు వచ్చాయి. వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ తమ్నెయిల్స్ వాడి న్యూస్ దాన్ని ఇలా రొటేట్ చేస్తుంటే మళ్ళీ వ్యూవర్షిప్ వస్తుంది, మళ్ళీ ట్రెండింగ్ ఏదో టాపిక్ వస్తుంది, అలా ట్రెండింగ్ అవుతూ అలాగే ఒక ఇష్యూని క్రియేట్ అవుతుంది, ఒక ఇష్యూ. అందరూ చేసిన నువ్వు చేసినప్పుడు అయితే బెట్టింగ్ మీద ఇష్యూస్ అలాంటివి ఏం రాలేదు, అప్పటికేం రాలేదు. దాని తర్వాత మనం కూడా ఏం చేయలేదు. అంటే నాకు జనాల నుంచి రావడంతో నేను ఇంకా స్టాప్ చేసేసాను, నాకు వద్దులే ఇవన్నీ పాపం. అంటే వాళ్ళు ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క మాన్యముత్యం లాగా ఉన్నింది అనమాట నాకు. అంటే నేను చాలా హార్డ్గా తీసేసుకుంటా కమెంట్స్. సో అబ్బా ఏంటి ఇంత తప్పు చేశానని నాకు అప్పుడే అనిపించింది, కాబట్టి ఐ స్టాప్ ఇట్. నేను అవి చూసి అది కంటిన్యూ చేస్తుంటే నా తప్పు అయ్యింది సీరియస్లీ. నాకు తెలియకుండా నేను పెట్టాను కాబట్టి. సో మోస్ట్లీ చాలా సెలబ్రిటీస్ కూడా తెలియకుండానే పెట్టుంటారు పాపం, ఇప్పుడు ఇరుక్కుపోయారు పాపం. ఇప్పుడు నేను ఏదో సమర్థిస్తున్నాను కాదు, కానీ నా వైఫ్ని అంటే తనకు అవగాహన లేక ఆ వీడియో అలా అవుతుంది, లేకపోతే ఇలా ఫ్యూచర్లో ఇలా అవుతుంది అని తెలియక 1-2 వీడియోస్ చేసి ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పడము, తనకు పర్సనల్గా తెలియడము, ఈ 2 things వల్ల తను రియలైజ్ అయ్యి ఇది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆపేసుకున్నారు ఆ వీడియో అనేది. ఇంకెప్పుడు చేయకూడదు లైఫ్లో అని చెప్పేసి ఆ లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని తవ్వకాల్లో బయటకు వస్తున్నట్టు ఇది కూడా వచ్చింది బయటికి. దీనికి మేము ఎగెన్స్ట్ ఏం కాదు, వస్తే దానికి సహకరిస్తారు. మీ ఫ్రెండ్ గా టేస్టీ తేజ, మా టేస్టీ తేజ ఫోన్ చేసావా, కనుక్కున్నావు ఏం జరిగింది? టేస్టీ తేజ నా ఫ్రెండా? కాదు, అంత క్లోజ్ ఏం కాదు నాకు. టేస్టీ తేజ పరిచయం లేదా? సో ఇప్పుడు చెప్పాలంటే సే నో టు బెట్టింగ్ అంతే. We will definitely say no to betting. ఇప్పుడనే కాదంటే ఫ్యూచర్ లో అయినా. నేను అనుకున్నాను no to betting అబ్బా మూసుకొని కూర్చోవాలి అని అనుకున్నాను. కాదు, నార్మల్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరు వచ్చాయి? ఫ్రెండ్స్ పేర్లు అంటే నా అందరూ హాయ్ బై ఫ్రెండ్స్, మరి అంత ఏం జరిగింది అంటే మన బిగ్ బాస్ వాళ్ళలో విష్ణుప్రియ గానీ వీళ్ళు గానీ
ఏం జరిగింది లేదు ఏం ఏం కనుక్కోలేదు. ట్రై అంటే చేయలేదు రీసెంట్ టైమ్స్ లో తను ఏం పెట్టనప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ ది ఒక వీడియో interesting ఉంటది కదా. ఇంట్రెస్టింగ్ అంటే ఏం జరిగింది, ఇప్పుడు పాపం వాళ్ళు ఏంటి? అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో మనకు తెలియదు కదా వాళ్ళు అంటే మేబీ వాళ్ళు టెన్షన్ పడుతారు వాళ్ళు కూడా కావాలని వాంటెడ్ గా ఎవరు చేయరు ఎవరినో లాస్ చేయాలని. అండ్ ఇంకొకటి నేను జనాలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు రేపటి రోజు నాలాంటోడు కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరు చెప్పినా కూడా డోంట్ గో ఫర్ బెట్టింగ్. అండ్ Don't go for betting. ఒకటి చెప్పాలంటే జనాలు మనకన్నా కూడా చాలా స్మార్ట్, చాలా స్మార్ట్ నిజంగా. ఒకటి పెట్టాలి అన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ట్రై. ఇప్పుడు నాకు అంతమంది అక్క ఇది వద్దు ఇది వద్దు, నాకు తెలియనప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఎలా తెలిసింది వద్దు ఇది చెయ్యకండి ఇది చాలా తప్పు తప్పు అని నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా జనాల నుంచే. సో మనకన్నా చాలా స్మార్ట్ ఉన్నారు జనాలు, సో వాళ్ళకి తెలుస్తుంది. సో కొంతమంది మోసపోయే వాళ్ళు కొంతమంది మోసపోయి ఉంటారు. అందరం కాదు కానీ కాదు కానీ కొంతమంది ఇప్పుడు కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే మనల్ని ఈజీగా డబ్బులు వచ్చేయాలి ఇంట్లో కూర్చొని అనే మనల్ని ప్రేమించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆ కేటగిరీ పీపుల్ ఏంటంటే అరే పలానా మాకు తెలిసిన వాళ్ళు మనం అడ్మైర్ చేసే వాళ్ళు పెట్టారంటే జెన్యూన్ అయ్యిండొచ్చేమో అని చెప్పి పాపం వాళ్ళు కూడా పెట్టేస్తారు అవగాహన లేకుండా, అంటే ఈజీ మనీ కోసమో లేకపోతే. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ బెట్టింగ్స్ అనేవి ఇట్ విల్ లీడ్ టు యూ. అంటే శివ ఈ రోజు ఒక 2000 పోగొట్టుకున్నారు అనుకోండి, ఆ 2000 రావడం కోసం మీరు ఇంకో 2000 పోగొట్టుకుంటారు. అది మళ్ళీ రప్పించడం అంటే కావాలి నా 4000 నాకు బ్యాక్ కావాలని ఇంకో 10,000 అలా ప్రొలాంగ్ అయ్యి ఇంత అవుతుందండి. అక్కడికి ఆపేస్తే ఆ 2000 మనది కాదు అని వదిలేస్తే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఆడతావేంటి బెట్టింగ్? నేను ఆడనండి, నేను ఐ నెవర్ అడగండి మీరు. నేను నా జీవితంలో నేను ఐపీఎల్ కానీ నేను ఏదండి నాకు ఎందుకనంటే నాకు ఆర్మీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఆర్మీ పర్సన్. అని పబ్జీలోనే నాకు గన్స్ గన్స్ ఇష్టం, వెపన్స్ అన్ని ఇష్టం, చాలా ఇష్టం. బాగా తింటాడు. నేను patriotic అండి తర్వాత బాగా. కొంతసేపు నేను జాగింగ్ చేసి వస్తా అంటాడు. జాగింగ్ ఏంటి అని అంటే పబ్జీలో జాగింగ్ చేసి వస్తా అంటే అదే ఆడుకుంటూ ఉంటాడు కానీ బెట్టింగ్ ఇది చాలా తక్కువ అండి. దాని వల్ల నేను ఎవరిని హార్మ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ చెప్పేస్తున్నావు. వేరే క్యారెక్టర్స్ లేదండి. నేను ఐఎమ్ వెరీ వీక్ ప్లేయర్ ఇన్ దట్. నేను నూ ప్లేయర్, నేను అందరు నన్నే చంపుతున్నారు. చికెన్ డిన్నర్ వచ్చింది ఒక్కసారి వచ్చింది ఆడెవడో నాకు సాధించిండు కాబట్టి పడుకొని దొరుకుతా అంతే. లాస్ట్ దాకా బతకాలని చెప్పి దాక్కుంటాను శివ నేను. నువ్వు ఆడతావా? నాకు రాదు అది. నువ్వు ఏకే ఆడతావు మామూలుగా? నాతో ఆడుకుంటా శివ. అంటే గేమ్స్ ఆడదు, నాతో ఆడుకుంటది. నువ్వు గేమ్స్ ఆడవా? నా లేదు, వస్తుంది నా జుట్టు పీకుతుంటది, దండ కొడుతుంది, గిచ్చుతుంది. తనకి గిచ్చడం బాగా ఇష్టం, గిచ్చుతనే. ఈ అమ్మాయికి ఏదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఈ గోర్లు ఎంత వేసుకొని ఎందుకు అది అర్థం కాదు. అంటే నాకు కోపం వచ్చినా గిచ్చుతాను, ప్రేమ వచ్చినా గిచ్చేస్తాను, రెండింటికే. అదే నేను చెప్పింది, అదే ఏది భరించలేదు. దేనికి గిచ్చేస్తారు కదా, అదే అవతల మాకు కదా పెయిన్ వచ్చేది. అన్ని మచ్చలే ఉంటాయి శివ. నిజంగా అన్ని నా జిమ్ లో ఎవడో చూసి అన్న ఏందన్న గజ్జ అయిందా అంటాడు. అరే గజ్జి కాదురా, పెళ్ళైతే నీకే గజ్జ ఆటోమేటిక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, పెళ్ళైతే వాడికి కూడా నీకు అవుతుంది కదా పెళ్లి వస్తుంది. శివ తెలివైన వాళ్ళు ఇప్పట్లో చేసుకోరు. శివ నీ ఏజ్ ఎంత శివ? జస్ట్ 26. నిజాలు చెప్పాలి చెప్పు. 27, 28 అంతేనా? 28 30s అనుకున్నాను శివ.